లోక్సభ ఎన్నికల 6వ దశ పోలింగ్ కొనసాగుతుంది. 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రశాంతంగా సాగుతుంది. 58 స్థానాలకు 889 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 92 మంది మహిళలున్నారు. మొత్తం 11.13 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరి కోసం 1.14 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది ఈసీ. 11.4 లక్షల మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలోని 7 లోక్సభ నియోజకవర్గాలతో పాటు ఉత్తరప్రదేశ్లో 14, హర్యానాలో 10, బీహార్లో 8, పశ్చిమ బెంగాల్లో 8, ఒడిశాలో 6, జార్ఖండ్లో 4 స్థానాల్లో 6వ విడతలో ఓటింగ్ కొనసాగుతుంది. అలాగే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వాయిదా పడిన జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్, రాజౌరి సీటుకు ఇవాళే పోలింగ్ నిర్వహిస్తోంది ఈసీ. ఇవాల్టితో మొత్తం 486 లోక్సభ స్థానాల్లో పోలింగ్ పూర్తవుతుంది. మిగతా 57 స్థానాలకు జూన్ 1న చివరి విడతలో పోలింగ్ పూర్తవుతుంది. జూన్ 4న ఫలితాలు విడుదలవుతాయి. ఇదేందుకు సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ వెంకటేష్ మనకి అప్డేట్స్ అందిస్తారు. వెంకటేష్, అప్డేట్స్ ఏంటి? దేశానికి గుండెకాయ లాంటి ఢిల్లీలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 7 సీట్లలో 162 మంది అభ్యర్థులు పోటీకి దిగారు. దాదాపు 1.5 కోటి మంది ఓటర్లు వీరి తలరాత రాస్తున్నారు. సో దేశవ్యాప్తంగా 6వ విడతలో 58 సీట్లుంటే ఢిల్లీలో మాత్రం 7 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలి వస్తున్నారు. తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అభ్యర్థుల తలరాత రాస్తున్నారు. కొద్దిమంది ఓటర్లు మనతో ఉన్నారు. వారిలో తెలుగు ఓటర్లు కూడా ఉన్నారు. సో ఓటు వేశారా? వేశానండి. సో ఏ ఇష్యూ బేస్డ్గా మీరు ఓటు డిసైడ్ చేసుకుంటారు? మా ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుందో దాన్ని బట్టి మేము చూసి మా ఓటును వినియోగించుకున్నాం. మహిళలకు సంబంధించినంత వరకు ఏ ఇష్యూస్ బాగా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అనుకుంటున్నారు? Women safety, women protection first of all, then women employment, then education, then right for employment for the local people, local Delhiites basically. మీరేమంటారమ్మా? సో ఈ గవర్నమెంట్ తోటి మీరు సంతృప్తిగా ఉన్నారా? అది నేను ట్రాన్స్పరెంట్గా చెప్పనండి, బట్ డెఫినెట్గా మాకు ఒక సత్యపూర్వకమైన నాయకుడు రావాలన్నట్టుగానే నేను నా ఓటు ఇచ్చానండి. आप क्या चाहते हैं सरकार से ये चाहते हैं कि एक तो डेवलपमेंट हो और हमारा वीमेन के लिए स्पेशली सिक्योरिटी हो, हमें मतलब आगे आने का मौका मिले, हमारे लिए थोड़ा रिजर्वेशन हो और जो हमें फैसिलिटी ऐसी मिले कि वीमेन आगे बढ़ सके और हमारे लिए एम्प्लॉयमेंट का भी थोड़ा सा हमें परसेंटेज ज़्यादा चाहिए. एवरी फील्ड वी वांट कि वीमेन का साथ कंट्रीब्यूशन होगा तो देश आगे बढ़ेगा. वीमेन को पीछे रह के देश आगे नहीं बढ़ सकता. तो वीमेन यदि आगे आएगा तो फिर वो देश भी आगे आएगा और हम एक इंडिपेंडेंट कंट्री में रहने का हमें अच्छा लगेगा. कैसा चल रहा है हवा दिल्ली का राजनीति का? दिल्ली का हवा तो थोड़ा बहुत अपोजिट है. वी वांट अभी तो यही चल रहा है कि जिसकी लाठी उसका भैंस, बट एवरी दिल्ली जो भी वोटर्स वेरी एजुकेटेड, दे नो व्हाट इज राइट व्हाट इज रॉन्ग. సో ఇది మొత్తానికి పోలింగ్ కేంద్రాలకు ఓటర్లందరూ కూడా తరలి వస్తున్నారు. సో మనం న్యూఢిల్లీ లోక్సభ సీట్లో ఉన్నాం. ఇక్కడ బన్సూరి స్వరాజ్ పోటీ చేస్తున్నారు. సుష్మా స్వరాజ్ కూతురు. ఆమెకు ఎగెనిస్ట్గా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుంది. సోమనాథ్ భారతి పోటీ చేస్తున్నారు. సో మొత్తానికి ఇక్కడ హోరాహోరీగానే పోటీ ఉండబోతుంది. ఈసారి బీజేపీ హ్యాట్రిక్ను నిలపాలనేటువంటి ఉద్దేశంతో ఆప్ కాంగ్రెస్ 2 ఒకటై ఆప్ 4 సీట్లలో, కాంగ్రెస్ 3 సీట్లలో పోటీ చేస్తుంది. సో మరి ఎవరిని విజయం వరిస్తుందన్న చూడాలి. వచ్చేటువంటి ఓటర్ల కోసం ఒక సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. సో సెల్ఫీ పాయింట్లో ఓటర్లందరూ కూడా నిలబడి ఇక్కడ ఓటు వేసిన వాళ్ళందరూ కూడా ఇలా చూపిస్తూ ప్రౌడ్ ఓటర్గా ఉండే విధంగా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఒక సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేసింది. సో చునావ్ కా పరు దేశ్ కా గర్వ్ అనేటువంటి ఒక విషయాన్ని అందులో ఆ वोट डाल दिया? हाँ जी. సో किस विषय के आधार पर आप वोट डिसाइड करते हैं? जो नेशन के लिए क्या ज़रूरी है, डेवलपमेंट ज़्यादा ज़रूरी है. हमारी जो हमारे लिए जो हमारी वो बढ़ी है बाहर, हमारी इज्जत बढ़ी है, वो भी एक इम्पोर्टेंट है. आप पहली बार वोटर कर रहे हैं? हाँ जी, फर्स्ट टाइम. तो आपका सपना क्या है? मेरा सपना है कि एक अच्छी ऐसी सरकार आए जो कि देश के लोगों के बारे में सोचे और हमारे जो भी एनिमीज़ हैं चारों तरफ उनसे हमें प्रोटेक्ट करें.
సో ఇది మొత్తానికి దేశ రాజధానిలో పోలింగ్ మెల్లమెల్లగా ఊపందుకుంటుంది. ఎండ వేడిమి కూడా ఎక్కువగా ఉంది. దాదాపు 45 డిగ్రీల వరకు ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.